నా పేరు లక్ష్మీనారాయణ. మాది రేపు మేము మొన్న 17వ తారీఖున షిరిడి వెళ్ళామండి. మామూలుగా రెగ్యులర్ గా అయితే లాకర్ లో పెట్టుకుని వెళ్తాము. అన్ఫార్చునేట్లీ మేము టైం లేదని చెప్పేసి ఇంట్లో మామూలుగా జనరల్ గా వదిలేసి వెళ్ళిపోయాము. కానీ వచ్చేసరికి మా ఫస్ట్ ఫ్లోర్ లో హౌస్ బ్యాక్ సైడ్ వంటగది తలుపు పగలగొట్టి బీరువాలో బంగారం అంతా చోరీ అయిపోయింది. మేము వెంటనే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయగానే సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే టీంని మొత్తం పంపించి మొత్తం అంతా బాక్స్ అంతా వచ్చారు. డాగ్ స్క్వాడ్ ఇవి అన్ని అంత టీం అంతా వచ్చి సిఐ గారు, ఎస్ఐ గారు మమ్మల్ని బాగా ఇచ్చేసి మీ ఎక్కడికి పోవు, మీ సాల్తీలు మీకు దొరుకుతాయి, మీకు కంగారు పడకండి అని చెప్పారు. అలాగే ఈవినింగ్ మేడం వచ్చారు. మేడం తర్వాత ఏఎస్పీ గారు అందరూ వచ్చి ఎక్కడికి వెళ్ళామో మీకు సాయంత్రం కల్లా మీకు వస్తాయని చెప్పినట్టుగానే మాకు సాయంత్రం కల్లా తీసుకొచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ, ఆ సిఐ గారు కానీ చాలా హ్యాపీ అనిపించింది. పెనుగొండ ఎస్ఐ గారు కానీ మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా చాలా, ఎందుకంటే మేము కష్టపడిందంతా ఎప్పుడు చాలా బాధపడ్డాము. దొరకమనుకున్నాం మేము, కానీ ఇంత త్వరగా రికవర్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన ముఖ్యమంత్రి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే, మనం కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఇలాగ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు వారు, ఇంటికాడ బయట తాళం వేయద్దు, ఇంటి తాళాలు చెప్పుల స్టాండ్ దగ్గర కిటికీలోని పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. అయినా సరే మనం అక్కడే పెడతా ఉంటాము. అంటే తెలిసే తప్పులు చేస్తూ ఉంటాం. ఇది ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మాలాగా ఎవరు చేయొద్దు. ఏదైనా ఉంటే వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న చుట్టాల ఇంట్లోనే పెట్టేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్ గా మేము అలాగే పెడతాము. కానీ తెలిసి తప్పు చేసాం మేము చేసినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది. కానీ పోలీసు వారు వాళ్ళ సహకారంతో మా వస్తువులన్నీ మాకు చేరుకున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఆ పోలీస్ శాఖ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్.